ఫ్రెండ్స్, ఈరోజు ఇంటర్నేషనల్ ఫాదర్స్ డే. నాన్న అంటే మనకి తెలియని కష్టం, మనకి అన్నీ ఇచ్చే హ్యూమన్ బీయింగ్. అమ్మ ప్రేమ కనబడుతుంది కానీ నాన్న ప్రేమ అంతగా కనబడదు. నాన్న భయంతో పెంచాలనుకుంటారు, ఎందుకంటే అమ్మ ప్రేమతో ఉండాలి, నాన్న భయంతో ఉండాలి అంటారు. ఇద్దరు ప్రేమతో ఉంటే పిల్లలు గారాబం అవుతారు. అందుకే ఒకళ్ళు భయం ఉండాలి, ఒకళ్ళది కోపం ఉండాలి. వాళ్ళు అలా కోపగించుకున్నా కూడా అది మన మంచికే. ఫాదర్ అంటే ఫైటింగ్, ఆసమ్ టు హిస్ ఫ్యామిలీ, ఎవర్ ఎండింగ్, రియల్ మ్యాన్ ఈజ్ ద ఫాదర్ abbreviation, which I think so. He is the fighter to his family in each and every situations. He never bother about all things. He never bother for his things behind him, and he will go to his duty for surveying his kids, his family, his parents. And his father thinks a lot which we don't know. నాన్న మనకన్నీ దాచిపెట్టేసి ఆయన సంతోషం మాత్రమే చూపిస్తారు. ఆయన బాధలు ఎవరికి చెప్పుకోరు. ఆయన బాధలు చెప్పుకుంటే నేనే ఫ్యామిలీకి ముందుండి నడిపించేవాడిని, నేనే ఇంత బాధపడుతుంటే వాళ్ళందరూ నా తర్వాత వాళ్ళు చాలా బాధపడతారు అని ఆయన బాధని తనలో దాచుకొని మనకి సంతోషాన్ని మాత్రమే చూపిస్తూ ఉంటారు. నాకైతే మా నాన్నే మమ్మల్ని పెంచారు చక్కగా. మా మదర్ క్యాన్సర్తో చనిపోయారు. ఆయన ఎండనక వాననక అన్ని ఫాదర్ అనే వాళ్ళు ఏవి లెక్క చేయకుండా వాళ్ళ ఫ్యామిలీ కోసం పొగలనక రేయనక అంత కాపాడుకుంటూ వస్తాడు. అలాంటి మన నాన్నకి మనం ఇవ్వాల్సింది ఫాదర్స్ డే అనే విషెస్ కాదు, ఫాదర్స్ డే అనే కేక్ కాదు. ఆయన పెద్దవాళ్ళు అయినాక ఒక 80-90 ఇయర్స్ వచ్చాక మన ఇంట్లో పెట్టుకొని చక్కగా చూసుకోవటం. పేరెంట్స్ నీడ్ దట్, నాట్ ద సెలబ్రేషన్స్, నాట్ ద కేక్, నథింగ్. We have to keep our parents in their వాళ్ళ ముసలితనంలో మనం తోడు ఉండాలి, మనం చేయూతనియాలి. అంతేగాని నాన్న నువ్వంటే నాకు ఇష్టం, నాన్న నువ్వంటే నాకు ప్రేమ ఇవన్నీ చెప్పటం కాదండి. ఇదంతా ఫారిన్ కల్చర్, మన కల్చర్ అయితే కాదు. ఇలా సెలబ్రేషన్ అది, బట్ వీ సెలబ్రేట్ జస్ట్ సరదాగా జరుపుకుంటాం అంతేగాని మనకి ఇది అలవాట్లు లేవు. ఇండియాలో ఎప్పుడైనా అమ్మని నాన్నని మనం పూజిస్తూనే ఉంటాం. మనకి ఉన్నాయి కదా, మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ. ఇవన్నీ మన కల్చర్ అండి. అమ్మ నాన్నలు ఎప్పుడు దేవుడితో సమానం. అమ్మ నాన్నని చక్కగా చూసుకోండి. వాళ్ళకి మనం కేక్ కోయించే అవసరం లేదు, మనం సెలబ్రేషన్ చేయించే అవసరం లేదు. మన ఫ్యూచరే వాళ్ళకి మంచి సెలబ్రేషన్, మన ఎదుగుదలే వాళ్ళకి మంచి ఒక ఆనందం. మీరు ఎదిగి వాళ్ళకి చక్కని ఇల్లు చక్కగా చూసుకుంటే చాలు, వాళ్ళకి ఎంతగానో ఆనందం. దానికంటే మించిన సంతోషం ఎక్కడా రాదు. మీరు ఎన్ని గిఫ్ట్లు ఇచ్చినా రాదు, మీరు ఎంత చూసినా రాదు. జస్ట్ మీ గివింగ్ హ్యాండ్స్ కావాలి వాళ్ళ లైఫ్లో, లాస్ట్లో వాళ్ళ ముసలితనంలో. అదొక్కటి అందరూ కోరుకునేది. అందరూ అమ్మ నాన్నల్ని బాగా చూసుకోండి. ఫాదర్స్ డే రోజు చూసుకోవటం, మదర్స్ డే చూసుకోవటం ఇదంతా కాదు. ఎప్పటికీ కూడా పేరెంట్స్ అంటే మంచిగా చూసుకోవాలి, మంచిగా ఉండాలి. Thank you friends. If you like my video, please comment, share and subscribe my channel.